వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే గురువును పూజించి మరిచిపోవడం కాదు, ప్రతిరోజు గురువును పూజించాలి, గురువును తలుచుకుంటూ ఉండాలి. గురువును తలిస్తే గురు అనే శబ్దంలోని గకారం సిద్ధినిస్తుంది, రేఫ పాపాన్ని పోగొడుతుంది. ఉకారంగా ఉన్న విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు. అసలు ప్రతి ఒక్కరూ జీవితంలో సాధించవలసినటువంటి ఏమిటి అంటే అవి చతుర్విధ పురుషార్థాలు. అవే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 పురుషార్థాలను సాధించటానికి మొదటగా గురువు శాస్త్రంలోని సారాన్ని తెలుపుతాడు. తర్వాత తీర్థాలను సేవించే విధానాన్ని తెలుపుతాడు. ఎప్పుడు ఎలాంటి పుణ్యకర్మలు చేయాలా, ఎక్కడ ఎలా చేయాలో తెలుపుతాడు. అలాగే తపస్సు, వ్రతాలు, యోగాలు చేసేవారికి అందులోని యొక్క సాధన రహస్యాలు తెలిపి సిద్ధిని చేకూరుస్తాడు. ఇలా గురువు శిష్యుడిని చక్కగా తీర్చిదిద్దగా శిష్యుడు శ్రద్ధగా ఆచారాలు పాటిస్తాడు. సంఘంలో ధర్మంగా నడుచుకుంటాడు. భగవంతుడి కోసం వివిధ యజ్ఞాలు చేసేవారికి తన శక్తి కొద్ది సహాయం చేస్తాడు. ఎప్పుడూ పురాణాలు, కథలను వింటాడు. భగవత్ తత్వాన్ని అందరికీ తెలుపుతాడు. జ్ఞానాశక్తి కలిగి శాస్త్ర మర్మాలను తెలుసుకుంటాడు. తర్వాత ఏది మంచిది, ఏది చెడు అనే నిత్యానిత్య వివేకం కలిగి మంచి పనులు చేస్తాడు. చెడు పనులను దూరంగా ఉంచుతాడు. కనుక ప్రతి వారికి గురువు అవసరం ఉంది. గురువు అందరి జీవితాల్లోనూ ఒక ముఖ్య భాగమై ఉన్నాడు. దీనిని అందరూ గ్రహించాలి. గురువు యొక్క సహాయ సహకారాలు లేనిదే లోపల ఉన్న వివేక జ్యోతి వెలగదు. అంచేత గురువు చూపిన మార్గంలో నడవటం ద్వారా, గురు బోధను ఆచరించటం ద్వారా మంచి మాట, మంచి బుద్ధి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం, ఒకరినొకరు సహకరించుకోవటం అనేటువంటి సద్గుణాలు సమాజంలో వృద్ధి చెందుతాయి. అందరూ పవిత్రంగా ఉంటారు, స్వార్థం లేకుండా ఉంటారు, సత్యవ్రతాలుగా ఉంటారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదుగుతారు, నైతిక విలువలను పాటిస్తారు, 10 మందికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. అటువంటి ఉత్తమ శిష్యుల స్థాయిని చూసి గురువు క్రమంగా తన కృపను వారిపై ప్రసరిస్తాడు. అంటే వారికి గల ప్రాపంచిక చింతనను తొలగించి మనస్సును శుద్ధి చేస్తాడు. తర్వాత మనస్సులో ఆధ్యాత్మిక చింతనను నిలిపి వారి వారి సాధనల్లో తగిన మెలకువలు బోధిస్తాడు. చిట్ట చివరిగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇది గురువు శిష్యుడికి చేసే అతిపెద్ద మేలు. ఆత్మజ్ఞానాన్ని పొందటం వల్ల ఎలాంటి ఉపయోగం చేకూరుతుంది అంటే, అనేక జన్మ సంప్రాప్త కర్మేంధన విదాహినే ఆత్మజ్ఞానాగ్నిదానేన తస్మై శ్రీ గురువే నమః. మనం ఇప్పటి వరకు లెక్కలేనన్ని జన్మలను ఎత్తాం కదా.
మనం గత జన్మల్లో చేసిన కర్మలు, ప్రస్తుత జన్మలో చేసుకున్న కర్మలు, ఈ రెండింటి మూలంగా రాబోయే కర్మలు అనే కట్టెలు, అంటే గురువు ప్రసాదించిన ఆత్మజ్ఞానం అనే అగ్నితో భస్మైపోతాయి. మనం కూడబెట్టుకున్న పాప కట్టెలు. అలా కరుణించి ఉద్ధరించే గురువు నిత్యము నమస్కరించాలి. ఇది జ్ఞానవంతమైన జన్మ కదా. అందుకని గురువును ఆశ్రయించి ఈ జన్మలో తరించటానికి ప్రయత్నించాలి. లేకపోతే జన్మకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు గత జన్మలో ఏదో గొప్ప పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఈ మనుష్య జన్మ వచ్చింది. ఇది జ్ఞానవంతమైన జన్మ కనుక దీనికి సార్థకం చేసుకోవాలి. అంచేత ప్రతి ఒక్కరూ ఆహారము, నిద్ర, మైథునము అనే ప్రధానమైన కర్మలలో జాగ్రత్తగా ఉండాలి. పశుపక్షుల్లాగా ప్రవర్తించకూడదు. అహంకార భావాలను, అల్పభావాలను విడిచి గురుబోధను పాటిస్తూ జీవించాలి. అశాంతి అనేది ఊరికే తొలగదు. ఏవో చిన్న చిన్న ప్రయత్నాలను చేయటం మూలంగా అది తొలగదు. మనస్సు పవిత్రమైనప్పుడే తొలగుతుంది. అయితే ఈ మనస్సును పవిత్రం గలవాడు ఆయన ఒక్కడే కదా, గురువు ఒక్కడే. ఈ శక్తి ఒక్క గురువు చేతిలోనే ఉంది. కాబట్టి గురువును ఆశ్రయించకుండా ఎలాంటి సత్కర్మలు చేసినా ప్రయోజనం లేదు. అందుకే అందరి చేత పూజించబడే అవతార పురుషులు కూడా గురువును ఆశ్రయించారు. లోకానికి గురువు యొక్క ఆవశ్యకతను తెలిపి సనాతన ధర్మాన్ని ఆచరించి చూపించారు. పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని పూజించి విద్యను నేర్చుకోగా, శ్రీకృష్ణ పరమాత్మ సందీపని గురువును పూజించి విద్య నేర్చుకున్నాడు. ధ్రువుడు నారదుడిని పూజించి హరికరుణతో ధ్రువమండలాన్ని అందుకోగా, ప్రహ్లాదుడు నారదుడిని పూజించి భగవంతుడిని అంతటా దర్శించాడు. పరమ యొక్క భాగవతులలో అగ్రగణ్యుడయ్యాడు ఆయన. ఉద్ధవుడు జగద్గురువైన కృష్ణుడిని పూజించి వేదాంతాన్ని ఉపదేశంగా పొందాడు. పరీక్షిత్తు శ్రీ సుఖమహర్షిని పూజించి భాగవతాన్ని ఉపదేశంగా పొందాడు. మరణాన్ని జయించి ముక్తుడయ్యాడు. యదురాజు, అలర్కుడు, కార్తవీరుడు మొదలైన భక్తులందరూ దత్తస్వామిని గురువుగా పూజించి ఆత్మజ్ఞానాన్ని అందుకొని తరించారు. అంచేత సమస్త మానవాళికే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఏం బోధించాడంటే, గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం తత్వం తస్మాత్ గురుముపాశ్రయేత్. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మ. కనుక ప్రతి మానవుడు గురువును సేవించి సిద్ధి పొందాలి అని బోధించాడు. సూర్యుడు పగటిపూట మాత్రమే ప్రకాశిస్తూ ఉంటే చంద్రుడు రాత్రిపూట మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. దీపం యొక్క వెలుగు కొంతవరకే ప్రసరిస్తుంది. కానీ గురుకృపను పొందిన శిష్యుడు మాత్రము అజ్ఞానం అనే తమస్సును పోగొట్టడమే ముందు ఒక తపస్సు. ఎప్పుడూ జ్ఞానంతోనే ప్రకాశిస్తూ ఉంటాడు. పూర్వం ఒకసారి వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ధర్మాలు అన్నీ కూడా మనమంతా విడివిడిగా ఉండకూడదు, ఒకే చోట ఉండాలి అని నిశ్చయించుకొని కలిసిపోయి ఒకే చోటికి చేరాయి. ఆ స్థానమే గురుస్థానం అయి ఉంది. ఆ గురువే శ్రీ దక్షిణామూర్తి, శ్రీ దత్తమూర్తి. జీవి శరీరాన్ని ధరించటానికి తల్లిదండ్రులు జన్మను మాత్రమే ప్రసాదిస్తారు. కానీ గురువు అలా కాదు. జ్ఞానం అనే శరీరాన్ని ధరించటానికి గురువు జీవికి రెండవ జన్మను ప్రసాదిస్తాడు. అందుకని గురువు తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, మహాభారతంలోని శాంతి పర్వంలోని మాటే ప్రమాణం.
జ్ఞానంతో కూడా జన్మయే గొప్పది, అదే దివ్యమైనది, అదే అజరమైనది, అమరమైనది అని శాంతి పర్వం బోధించింది. ఇదే మాటను శాస్త్రము చెప్పింది. కనుక మనిషి జీవితంలో తల్లిదండ్రుల స్థానం కన్నా గురువు యొక్క స్థానమే చాలా గొప్పది అని ప్రతి ఒక్కరూ గ్రహించి గురువును పూజించాలి. మమ అంటే ఇది నాది అని అర్థం. కనుక మమకారాన్ని కలిగి ఉండటం వల్ల మృత్యువు కలుగుతుంది. నా మమ అంటే ఇది నాది కాదు అని అర్థం. అంటే మమకారాన్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం కలుగుతుంది. అంటే అమృత స్వరూపులుగా అవుతారు. ఇది గురువును ఆశ్రయించి, గురువును సేవించి, గురుబోధలు గ్రహించి పాటించటం వల్ల మనిషికి లభించే అతి గొప్ప ఫలము, ప్రయోజనము. ఇది గురువు యొక్క ప్రాముఖ్యత, ఇది గురువు యొక్క తత్వం. ఈ గురు పూర్ణిమ నాడు సద్గురువును భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆయన చూపే దారిలో నడవండి. మీ లోపల గల దానవత్వం నశించి మానవత్వం వికసించి అది దైవత్వంగా పరిమళిస్తుంది. మీ అందరికీ శ్రీ వ్యాస భగవానుడు అనుగ్రహం లభించుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం మహాంగింద్రాః పురశ్చనాః మాహిత్వా స్తువజ్రా त्रिभिष्ट्वन्दे एव सवितर्वर्षिष्ठैः सोमधामाभिः अग्ने दक्षैः पुनीहिनः पुनन्तु मान्दे एव जनाः पुनन्तु वसावो धिया विश्वे देवाः पुनीतमाजाता वेदः पुनीहिमा प्रप्यायस्व प्रस्यन्दस्व सोम विश्वेभिरंशुभिः देवेभ्य उत्तमं हविः उपप्रियं पनिप्नतं युवानमाहुतिवृधम् अगन्मभिभ्रातो नमः अलाय्यस्य परशुर्नानाशतमापावस्व देव सोमा आखुञ्ची देवदेव सोमा यः पावमानीरध्येत्युषीभिः सम्भृतं रसम् सर्वं सपूतमश्नादिस्वदितं मातरिश्वाना पावमानीर्यो अध्येत्युषीभिः सम्भृतं रसम् तस्मै सरस्वतीर्हे क्षीरं सर्पिर्मधूदकम् हरिः मन्वनसृजता त्वरकामयता समात्मना मध्येयेति आत्मन्नित्यामन्त्रयता तस्मै दशमगुम्भूतप्रत्यशृणोत् दशभूतोऽभवत् दशभूतो अवैरामैषः तम्बा एतं दशभूतगुं सन्तम् दशभूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया हि वै देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयता तस्मै सप्तमगुम्भूतः प्रत्यशृणोत् सप्तभूतोऽभवत् सप्तभूतो अवैरामैषः तम्बा
यक्षते परोक्षेण परोक्षप्रियादिवहिदेवाः नित्यामन्त्रयता तस्मै षष्ठगुं भूतप्रत्यशृणोत् स षड्भूतोऽभवत् षड्भूतोऽहवैनामैषः तं वा एतगुं षड्भूतगुं सन्तम् षड्भूतेभ्यः यक्षते परोक्षेण परोक्षप्रियादिवैदेवाः आत्मन्नित्यामन्त्रयता तस्मै पञ्चमगुं भूतं प्रत्यशृणोत् स पञ्चभूतोऽभवत् पञ्चभूतोऽहवैनामैषः तं वा एतं पञ्चभूतगुं सन्तम् पञ्चभूतेभ्यः यक्षते परोक्षेण परोक्षप्रियादिवहिदेवाः आत्मन्नित्यामन्त्रयता तस्मै चतुर्थगुं भूतं प्रत्यशृणोत् स चतुर्भूतोऽभवत् चतुर्भूतोऽहवैनामैषः तं वा एतं चतुर्भूतगुं सन्तम् चतुर्भूतेभ्यः यक्षते परोक्षेण परोक्षप्रियादिवहिदेवाः राजवीर त्वं वै मेनेदिष्टगुं भूतप्रत्यश्रौषि त्वयैनाख्याता इति तस्मात् वै नादिष्टगुंभूतादित्यागच्छते तस्मात् शुश्रूषपुत्राहुर्मुद्यतमः नेदिष्टो मुद्यतमः नेदिष्टो ब्रह्मणो भवति य एवं वेद ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः